जो बंदिशें थी जमाने की तोड़ आया हूँ मैं तेरे वास्ते दुनिया को छोड़ आया हूँ आया तेरे दर पर दीवाना आया तेरे दर पर दीवाना पर दीवाना आया तेरे दर पर दीवाना तेरा दीवाना तेरा दीवाना तेरा दीवाना आया तेरे दर पर दीवाना आया तेरे दर पर दीवाना तेरा दीवाना तेरा दीवाना दीवाना तेरा दीवाना तेरा दीवाना तेरा दीवाना आया तेरे दर पर दीवाना आया तेरे दर पर दीवाना यह तेरा ही सौदाई यह तेरा ही शहदाई यह तेरा ही सौदाई यह तेरा ही शहदाई तेरे इश्क में से मर जाना आया तेरे दर पर दीवाना तेरे दर पर दीवाना करम इतना अगर हो कि मुझ पर एक नजर इतना अगर हो कि मुझ पर एक नजर हो जानो दिल वार दूं मैं जिंदगी हार दूं मैं जैसे शम्मा पे मरता है परवाना आया तेरे दर पर दीवाना आया तेरे दर पर दीवाना సూపర్ రాజన్నయ్య, నువ్వు పూర్తిగా 3 కోట్లు తీసుకొచ్చావు. అంత సవ్యంగా జరిగిపోయింది. 3 కాదు 2 కోట్లు. వాట్? కానీ 3 కోట్లు కదా మనం మాట్లాడుకున్నాం. మిగిలిన కోటి ఏమైంది? ₹1 కోటి నా దగ్గర ఉన్నాయి. మొత్తం డబ్బు ఒకే చోట పెట్టడం మంచిది కాదు. నువ్వు కూడా ఈ డబ్బు ఎక్కడైనా ఒక చోట పెట్టొద్దు. అలాగే పెట్టను. యు నో వాట్ రాజన్నయ్య, నేను అసలు ఊహించనే లేదు నువ్వు ఈ పని చేయగలవు అని. ఐ మీన్ అన్నయ్యకి అసలు తెలియనే లేదు, కానీ తన అకౌంట్ నుంచి 3 కోట్లు చిటికెలా తీసేశావు. నేనిప్పుడు కేవలం 1,000 పెట్టానంతే. మొత్తం చెయ్యి పెట్టానంటే తన అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత అవి రోడ్డు మీద పడిపోవడం ఖాయం. ఎప్పటికైనా రావాల్సిందనుకో, కానీ అది అందరి మనసులో దోచుకోవడానికి కాదు, వాళ్ళందరి ముందు చేతులు చాచి అడుక్కుని బతకడానికి. ఆ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అన్నయ్య, ఎన్నో రోజుల నుండి. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డే. ఎనీవేస్, ఇప్పుడు మనం సక్సెస్ కోసం పార్టీ చేసుకోవాల్సిందే కదా. అది కూడా టీ కాఫీలు కాదు, అసలైన పార్టీ చేసుకోవాలి. అబే, నేను నీకోసం టీ తీసుకురానా లేకపోతే కాఫీ? అబే, ఏదో ఒకటి తాగు. కమాన్ అబి, ఇప్పటికి చాలా ఎక్కువైంది. ఎంతసేపు ఇలా దిగులుగా కూర్చుంటావు? ఐ మీన్ పోలీసులు వెతుకుతున్నారు కదా ప్రజ్ఞ కోసం. తను దొరుకుతుంది. ఒకవేళ తను దొరికినా తను వాళ్ళ ఇంటికి వెళుతుంది. కానీ నువ్వు ఇక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నావు. అబి, ఐ థాట్ నువ్వు మనిద్దరు లైఫ్ గురించి డిస్కస్ చేస్తావని, పెళ్ళైన తర్వాత మనం ఎక్కడికి వెళ్తావనే దాని గురించి మాట్లాడతావనుకున్నాను. కానీ నువ్వు కేవలం తన గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు. అబి, ప్లీజ్ టాక్ టు మీ అబి. నువ్వు నా గురించి ఆలోచించు. నీకు ఈ బిడ్డ గురించి ఆలోచన లేదా? కొంచెం మన బిడ్డ గురించి కూడా ఆలోచించు అబి. మరొక విషయం, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ బిడ్డని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు పుట్టిన తర్వాత వాడిని చక్కగా పెంచాలి. తనకి మంచి మంచి విషయాలు నేర్పించాలి.
అందర్నీ ప్రేమించడం నేర్పించండి. ఎప్పుడూ ఏడిపించకూడదు. ఇదే నా ఆఖరి కోరిక అనుకోండి, దీన్ని మీరు తీర్చాలి. అలాగే ఇలా అనుకోండి, తన్ను కడుపులో నా ప్రేమ ఉందని. ఆ బిడ్డని మీరు జీవితాంతం ప్రేమించాలి. అది మన త్యాగానికి తీపి గుర్తు. మీరిక్కడ తనని ఎంతగా ప్రేమిస్తారో నాకక్కడ అంత సంతోషంగా ఉంటుంది. నువ్వు నిలబడి ఉన్నావేంటి? ఇలా కూర్చో. చూడు, ఇంతసేపు ఇలా నిలబడి ఉండడం బిడ్డకంత మంచిది కాదు. నువ్వు నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి సరిగా తినాలి. రెగ్యులర్గా డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి. నా బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉండాలి. నీ బిడ్డ? అబే, ఇది మన బిడ్డ. నువ్వు ఒకవేళ ఇలా అనకపోయినా అప్పుడు కూడా నేను నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటాను. కానీ నువ్వే నన్ను, నా బిడ్డని పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటాను. ఇక నుంచి పట్టించుకుంటాను. ఇప్పుడు తను ఇంటికి కోడలుగా రాబోతుంది చూడు. ఆశ్చర్యంగా ఉంది. ఓహోహోహో బాబు, కాస్త జాగ్రత్తగా పనిచేయండి. ఈ రోజు తనుకి మెహందీ ఫంక్షన్ జరగబోతుంది కదా. ఎవరో ఒకరు లేచి అక్కడికి వెళ్ళి చూడండి, మెహందీ ఫంక్షన్ కి సామాన్లన్నీ ఉన్నాయో లేదో. ఇదిగో విను, ఒకవేళ ఏవైనా సరిగ్గా లేవు అంటే వాటిని మీరు నా భార్యకు అప్పగించండి. ఏంటి అసలు మీ ఉద్దేశం? నాకు అప్పగించాలంటే? లేదు, నా ఉద్దేశం ఏంటంటే నాకు పెద్దగా ఏమీ తెలియదు కాబట్టి నువ్వైతే వాళ్ళకి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తావు కదా అని. నేనే చెప్తాను వీళ్ళకి. నాకు ప్రస్తుతం టైం లేదు. నేను ఈ పనులన్నీ చూసుకోనా లేక నేను వెళ్ళి రెడీ అవనా? ఇది నీకు ఎప్పుడు ఉండే ప్రాబ్లమే, కొత్తగా కంగారు పడాల్సిందే ఉంది. అరే వైశాలి, నువ్వెందుకు అటు ఇటు తిరుగుతున్నావు? పని చేయవా ఏంటి నువ్వు? అత్తయ్య, ఈసారి మీరు పని చేయొచ్చు కదా, అందుకే నేను అటు ఇటు తిరుగుతున్నాను. పని గురించి వదిలేయండి. ఇటు చూడండి, ఇది నా కొత్త సెట్. బాగుంది నేను కదా. అనుకుంటున్నాను దీన్ని తను సంగీత్కి వేసుకోవాలని. ఇప్పుడు ఈ 3వ నెలలో ఇది నీకు 3వ కొత్త సెట్టు. అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? దిష్టి పెట్టుకోండి అత్తయ్య, మీరు నాకు అత్తయ్య మావే కదా. అందుకే మీకు రహస్యం చెప్తాను. మీ అబ్బాయి రాజు ఉన్నారు కదా, ఆయన ఒక కొత్త బిజినెస్ చేస్తున్నారు. ఆయనకి ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో అప్పుడు నాకు కొత్త సెట్ తెస్తున్నారు. ఈసారి నేను రాజుకు చెప్పేశాను, ఈసారి మీకు ప్రాఫిట్ వస్తే నాకు డైమండ్ సెట్ తెచ్చివ్వాలని. నువ్వు ఇదే వేసుకో. దీనికేమో 3 సెట్లు, కానీ నాకు మాత్రం ఒక్కటి కూడా లేదు. నువ్వు ఇంతవరకు కొడుకు మీద నమ్మకం పెట్టలేదు, మరి ఇప్పుడు తన మీద ఎందుకు అంత నమ్మకం? ఇప్పుడు మీరు చాలా సరిగ్గా చెప్పారు. నేనింతవరకు కొడుకుని నమ్మకుండా చాలా పెద్ద తప్పే చేశాను. అదంతా సరే గాని ముందు చెప్పు, ఇప్పుడు నీకు అసలు నీ కొడుకు మీద తల్లిగా ప్రేమ పుట్టుకొచ్చిందా లేక నగల మీద ఆడదానిగా ఆశ వచ్చిందా? అరే, నేనొక తల్లిగా ప్రేమగా అంటున్నాను. నాకు నా కోడలు కావాలంతే కాని తన డబ్బులు నాకెందుకు చెప్పండి? నీకైతే డబ్బులు ఎప్పుడూ అక్కర్లేదు కదా. మీ వల్ల అసలు ఎప్పుడేమీ కాదు. నేనే అన్ని చేసుకోవాలి. పదండి. ఏమండి 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 ఏమండి? ఓకే, అయితే ఐల్ సీ యూ లేటర్. నువ్వేనా 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 నాకు పసి ప్రపంచమైనా, నాకు ప్రతి వసంతమైన, నా కథకు సుఖాంతమైన నువ్వేనా. నాకు చిరు సంతోషమైన, నాకు తొలి కన్నీటివైనా, నా కలకు నిజానివైనా నువ్వేనా.